వికారాబాద్ కలెక్టర్పై దాడి ఘటనకు సంబంధించి తెలంగాణలో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. వికారాబాద్ లగచర్ల ఘటన నిఘా వ్యవస్థ వైఫల్యమేనని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా అశాంతి రగిల్చి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రజలను రచ్చగొట్టి బీఆర్ఎస్ దాడులు చేయిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కలెక్టర్పై దాడి చేయించింది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. ఉద్యోగులను ఇబ్బందులు పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. రా నువ్వు కొడంగల్ రా, వచ్చి లగిచర్లకు వస్తావా, హకీంపేటకు వస్తావా, దుద్యాలకు వస్తావా, ఎక్కడికి వస్తావా రా, వచ్చి కూర్చో, రైతులకు చెప్పు, నీ ఆలోచన వల్ల జరుగుతున్న లాభం ఏందో చెప్పు. ఇవాళ మా అందరికీ వచ్చిన అవగాహన, ప్రజలకు వచ్చిన అవగాహన ఒకటే, ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత గిరిజన బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర. కావాలని టీఆర్ఎస్ అంటే అలియాస్ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ కావాలని ఒక జిల్లా కలెక్టర్ పైన, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ క్యాడర్ అధికారి పైన, ఇంకా ఇతర అధికారుల పైన ఒక కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటువంటి క్రమంలో ఒక ముందుగా వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మీరు కొద్దిమంది అరాచక శక్తులను అక్కడ పెట్టి వాళ్ళని అమాయకులైనటువంటి గిరిజనులను రెచ్చగొట్టి తద్వారా వాళ్ళు దాడి చేసేటటువంటి ప్రక్రియను మీరు సృష్టించి ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఒక భ్రమలు కల్పించడం కోసం చేసే ప్రక్రియ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను నేను.